హలో. 10 to 15 years బ్యాక్ కనుక మనం వెళ్తే సచిన్ టెండూల్కర్ 100 రన్స్ కొట్టగానే ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలు తన రికార్డ్ అనేది ఎప్పటికీ చాలా కష్టం ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం అని చాలామంది అన్నారు. కానీ ఒకడు చేసి చూపించాడు. అతడు ఎవడు అంటే మీకు తెలిసే ఉంటుంది. తన అగ్రెషన్కి పెట్టింది మారు పేరు. ఆస్ట్రేలియా వాళ్ళని ఊచకోత కోసారు. పాకిస్తాన్కి ఎముగుడికి మొగుడు. అలాగా ఆర్సీబీ ప్లేయర్ తరపున ఉన్నాడు. తను ఎవరో కాదు, విరాట్ కోహ్లీ. తన తండ్రి చనిపోయినా కూడా తను గ్రౌండ్ విడిచి వెళ్ళకుండా తను ఆ మ్యాచ్ని గెలిపించి పెట్టాడు వాళ్ళ టీంకి. ఇంతటి మ్యాచ్ అంటే ఇష్టం కలిగిన వాడు అసలు ఎలా అయ్యాడు ఒక నెంబర్ 1 క్రికెటర్ కింద మనమైతే ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ గైస్. విరాట్ కోహ్లీ తను November 5th, 1988 పుట్టాడు. తను న్యూఢిల్లీలో పుట్టాడు. తను ఫాదర్ నేమ్ వచ్చేసి ప్రేమ్ కోహ్లీ. హీఈస్ ఏ క్రిమినల్ లాయర్. తన మదర్ వచ్చేసి సరోజ్ కోహ్లీ. తనైతే ఒక నార్మల్ హౌస్ వైఫ్. తనకి 3వ పిల్లవాడే మన విరాట్ కోహ్లీ. తనకి ఒక అన్నయ్య, ఒక అక్క కూడా ఉంది. అన్నయ్య పేరు వికాస్, అక్క పేరు భావన. ప్రేమ్ కోహ్లీకి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. తను విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో 9th వరకు కూడా చదివాడు. తన 9th ఇయర్లో తనకి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు క్రికెట్ అంటే తనకి చాలా ఇష్టమని గ్రహించి తనని రాజ్ కుమార్ శర్మ గారు కొత్తగా స్టార్ట్ చేసిన అకాడమీలోకి తనని జాయిన్ చేశారు. అక్కడైతే చాలా బాగా తను ఆడుతున్నాడు. అందరూ కూడా మ్యాచెస్ ప్రాక్టీస్ అయిపోయాక అందరూ కూడా వెళ్ళిపోతే తను మాత్రం ఉండి ప్రాక్టీస్ చేసేవాడు. అలాంటి చక్కటి విషయాలు రాజ్ కుమార్ గారు అయితే మనకైతే చెప్పారు. తనైతే 9th క్లాస్ వరకు కూడా అటు స్కూల్ని ఇటు క్రికెట్ని కూడా మేనేజ్ చేయలేకపోయేవాడు. దాని తర్వాత తనైతే స్కూల్ కూడా మారారు. 10th క్లాస్ అప్పుడు 9th అవ్వగానే సీనియర్ కాన్వెంట్ సిరన్ సెకండరీ స్కూల్లో తను అనేది జాయిన్ అయ్యాడు. తను ఎందుకు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో 2012 అనగా తనైతే పోలీ ఉమర్గర్ ట్రోఫీలో ఢిల్లీ తరపున కెప్టెన్గా కింద కూడా ఉన్నాడు. తనైతే 2003లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఆ ఢిల్లీ Under-17 తరపున కూడా తను ఆడాడు. నెక్స్ట్ ఇయర్లోనే తనైతే కప్పు కూడా గెలిచాడు. ఆ ఇయర్ తను క్యాప్టెన్సీలో గెలవకపోయినా దాన్ని నెక్స్ట్ ఇయర్ గెలిచారు. 2006లో ఇండియా Under-19 ఇంగ్లాండ్ సిరీస్లో 3 వన్డేలు 1 టెస్ట్ సిరీస్ని గెలిపించి పెట్టాడు. ఇండియా డిసెంబర్లో 2006 ఫస్ట్ క్లాస్ డెబ్యూట్లో డిసెంబర్లో ఢిల్లీ వర్సెస్ కర్ణాటకలో మ్యాచ్ జరుగుతుండగా తను మ్యాచ్ ఓడిపోతుందన్న క్లిష్టమైన సమయంలో బ్యాటింగ్కి వచ్చాడు విరాట్ కోహ్లీ. తను ఉన్నంత వరకు మ్యాచ్ హోప్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. తనకి తెల్లవారుజామున ఒక కాల్ వచ్చింది. ఫాదర్ వాజ్ డైడ్. తనైతే ఎంతో బాధతో చాలా బాధగా ఉన్నాడు. తన కోచ్ వచ్చి నువ్వు ఆడతావా, నువ్వు వెళ్తావా అంటే నేను ఆడతానని చెప్పి ఆ మ్యాచ్లో 90 రన్స్ చేశాడు కూడా తను. అండ్ 2008లో Under-19 కప్పును కూడా గెలిపించి పెట్టాడు యాజ్ ఏ క్యాప్టెన్ కింద. నెక్స్ట్ తను ఆ టోర్నమెంట్లో 6 మ్యాచెస్ ఆడగా తను యావరేజ్ 47 రన్స్ 235. తాను అదే సంవత్సరంలో ఆర్సీబీకి కూడా సోల్డ్ అయ్యాడు. 20 లక్షల బేస్ ప్రైస్తో తనైతే ఆర్సీబీ టీం తీసుకుంది. 2008లో ఓడిఐ కూడా డెబ్యూ చేశాడు శ్రీలంకతో. ఆ మ్యాచ్లో కేవలం 12 రన్స్ మాత్రమే చేయగా ఆ నెక్స్ట్ ఇయరే అదే శ్రీలంక టీంతో నెక్స్ట్ ఇయర్ తనైతే సెంచరీ కూడా కొట్టాడు.
ఆ మ్యాచ్ గౌతమ్ గంభీర్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినా కూడా గౌతమ్ గంభీర్ అనేది విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చేశాడు. దాని తర్వాత 2010లో T20 డెబ్యూ కూడా చేశారు వర్సెస్ జింబాబ్వే. తనైతే అక్కడ అన్ని సిరీస్‌లో కూడా బాగా రాణిస్తూ ఉండగా తనకైతే 2011 వన్‌డే వరల్డ్ కప్‌లో చోటు కూడా వచ్చింది. ఫస్ట్ మ్యాచ్‌లోనే VS బంగ్లాదేశ్‌తో తనైతే 100 కూడా స్కోర్ చేశాడు. ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 100 ఇన్ ఎ డెబ్యూ మ్యాచ్. తనైతే డెబ్యూ మ్యాచ్‌లోనే 100 కూడా కొట్టాడు. దాని తర్వాత అదే సంవత్సరంలో తనైతే లాస్ట్ ఫైనల్ మ్యాచ్‌లో మోర్ దెన్ 80 రన్స్ పార్ట్నర్‌షిప్ అనేది చేశాడు గౌతమ్ గంభీర్‌తో. అక్కడే మనమైతే వికెట్స్ కోల్పోకుండా మనమైతే గెలిచామని చెప్పుకోవాలి. నెక్స్ట్ 2011లో టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. దాని తర్వాత 2012లో తన ఫస్ట్ సెంచరీ టెస్ట్‌లోనే VS ఆస్ట్రేలియా గడ్డలో కొట్టాడు 2000. దాని తర్వాత 2011లో తన క్యాప్టెన్సీ కూడా వచ్చింది టెస్ట్‌లో. దాని తర్వాత 2017 ODI అండ్ T20 క్యాప్టెన్సీలు కూడా రావడం కూడా జరిగింది. అండ్ తనైతే IPLలో కూడా 2011లోనే RCB టీంకి అనేది క్యాప్టెన్ చేయడం కూడా చూసాం మనం. 2016లో అయితే ఒక ప్లేయర్‌కి 9 కుట్లు పడినా కూడా తనైతే వచ్చి మ్యాచ్ ఆడి తన ఒంటి చేత్తో ఫైనల్ వరకు తీసుకెళ్ళాడని చెప్పుకోవాలి. ఆ మ్యాచ్‌లో ఆ సిరీస్ మొత్తంలో IPL మొత్తంలో 973 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనైతే 2019 తర్వాత కొట్టిన సెంచరీ తర్వాత ఇంకా తనైతే సెంచరీ కొట్టలేదు. దాని తర్వాత చాలా రోజులకి తర్వాత ఆఫ్టర్ 3 years తననేది సెంచరీ కూడా కొట్టాడు. 2022లో తనైతే కొట్టాడు కూడా. తర్వాత అలా లైన్లో కూడా మంచి సెంచరీలు కూడా కొట్టాడు. తను క్యాప్టెన్సీ నుంచి కూడా తను తొలగి మరి తను ఫుల్ ఫోకస్ మొత్తం కూడా తను బ్యాటింగ్ మీద పెట్టాడని మనం చెప్పుకోవాలి. తరువాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ 2022లో ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోయిందిరా, విరాట్ వెళ్ళిపోతా అన్న సమయంలో విరాట్ వచ్చి మోర్ దెన్ 80 రన్స్ చేసి ఇండియాని సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు. అది మన విరాట్ కోహ్లీ. తరువాత 2013 నుంచి తన పర్సనల్ లైఫ్ కనుక మనం వస్తే 2013 నుండి కూడా విరాట్ మరియు బాలీవుడ్ నటి అయిన అనుష్క శర్మ అయితే లవ్ చేసుకుంటున్నారు విరాట్ కోహ్లీ. వాళ్ళకైతే December 11th 2017 అయితే పెళ్ళి కూడా అయింది. 2021లో వాళ్ళకైతే ఒక అమ్మాయి కూడా పుట్టింది. తన పేరే వామిక. నెక్స్ట్ తన సెకండ్ సన్ మన రీసెంట్గానే 2024 February 15th తనైతే సెకండ్ సన్ పేరు వచ్చేసి అకయ్ కోహ్లీ అయితే పుట్టాడు. నెక్స్ట్ 2013లో VKF విరాట్ కోహ్లీ ఫౌండేషన్ మీద ఎంతోమందికి మంచి పనులు చేశాడు మన విరాట్ కోహ్లీ. అండ్ తను 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని కూడా గెలుచుకున్నాడు. ఇలాగా తను లైఫ్ స్టోరీ మొత్తంలో కూడా తను ఎన్ని కష్టాలు లేచి మరి పైకి లేచాడు. ఇదైతే మనకైతే ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి గైస్. ఇదైతే విరాట్ కోహ్లీ బయోగ్రఫీ. నేను మిస్ చేసుకుంటే కింద అయితే కామెంట్లో చెప్పండి గైస్. బాయ్ గైస్.